హైవ్యూర్స్ మన శివప్రసాద్ విత్ ఛానల్లో ట్రంప్కి సంబంధించి మోడీ తల వంచడంటూ జనాలు అంటున్న మూమెంట్లో మోడీ మీద ఎక్కడైనా వ్యతిరేకత వస్తూ ఉంది. సో దానికి సంబంధించి సపరేట్ వీడియో ఇచ్చాను, డీటెయిల్డ్గా ఇచ్చాను. శివప్రసాద్ విత్ ఛానల్లో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు జస్ట్ ఇంకెంత 200 వాచ్ అవర్స్ వస్తే సరిపోతుంది. అందులో మీకు నచ్చిన వీడియో ఏదో ఒక వీడియో ఒక 2 నిమిషాలైనా చూడండి ప్లీజ్. అండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. హైవ్యూర్స్, యుద్ధం ముగిసిందా అంటే ముగియలేదు అన్నట్టుగా ఈరోజు కనుక కనిపిస్తోంది. కారణం ఏంటి? సింపుల్. మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు మేము పాకిస్తాన్ చెందినటువంటి 10 ఎయిర్ బేస్ల్ని లేపు అవతల పడేస్తామన్నారు. ఎలా ఏంటంటే ఈరోజు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ చెప్పాడు. మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ లక్నోలో ఈ డిఆర్డిఓ వాళ్ళు తర్వాత బ్రహ్మోస్ క్షిపణులకు సంబంధించేసి మన రష్యా వాళ్ళు సహకారం ఇద్దరు కలగలిపి బ్రహ్మోస్ను రెడీ చేస్తున్నారు. బ్రహ్మోస్ రకం చెప్పాలంటే మన భూమి మీద ఉన్నటువంటి శక్తి ఉన్నటువంటి సూపర్సోనిక్ మిసైల్స్ టాప్ అన్నట్టు. రష్యా అండ్ భారత్ సంయుక్తంగా రెడీ చేస్తుంది బ్రహ్మాస్త్రం అంటారు చూసారా, లైక్ అటువంటిది అన్నట్టు, బీస్ట్ లాగా అనుకోవచ్చు. యోగి ఆదిత్యనాథ్ ఏమన్నాడు తెలుసా? ఈ బ్రహ్మోస్ పనితనం ఏంటో పాకిస్తాన్లో అడగండి అన్నాడు. రాజ్నాథ్ సింగ్ చెప్పాడు ఈ బ్రహ్మోస్ చాలు, ఇక ఏ దేశంలో మన ముందు తలవంచాల్సిందని చెప్పాడు. ఈరోజు బడా కబుర్లు చెప్తా ఉన్నాడు ఈ పాకిస్తాన్, మేము గెలిచాం. ఆడు గెలిచాడా ఓడాడా అన్నది ఇల్లు వాళ్ళని అడగండి అని చెప్పేసి మన వాళ్ళు చెప్పారు. సో ఇప్పుడు ఈరోజు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఏం చెప్పున్నారు? సీజ్ ఫైర్కి మేము యాక్సెప్ట్ చేసాం, కానీ వాడు తేడా కనుక చేస్తూ ఉంటే మేము వెనక తగ్గటంలా తాట తీసి ఆరేస్తూనే ఉన్నాం. ఆల్రెడీ పాకిస్తాన్ ఉన్నటువంటి టెర్రరిస్ట్ స్థావరాలను ధ్వంసం చేస్తాం. ఇప్పుడు పాకిస్తాన్ ఎయిర్ బేస్ ఏవైతున్నాయో వాళ్ళ యొక్క ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ వాటిని కూడా లేపు అవతల పడేస్తున్నాం విత్ బ్రహ్మాస్ ఇంక రిమైనింగ్ మరికొన్ని. వీడియో సింపుల్గా క్లోజ్ చేస్తాం. మీకు అర్థమవుతుందా? యుద్ధం అన్నది ప్రపంచం దృష్టిలో ఆపేసాం, బట్ పాకిస్తాన్ దృష్టిలో మనం యుద్ధం ఆపల. కాబట్టి వాడు మనం సైలెంట్గా ఉంటాం. వాడు కనుక బాంబులు వేసినా తోక జాడించినా తోక కట్ చేస్తాం, బాంబులు వేస్తే నాకు తీసి అవతల పడేస్తాం. అండ్ వాడికి సంబంధించి ఇంకా వాడిదంటే ఏదైనా మిగిలిందంటే దాన్ని లేపి అవతలేసే వరకు మన వాళ్ళు నిద్రపోతే పోరు.